హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. సో ఈరోజు కొంచెం తొందరగా బయలుదేరుతున్నాను, ఎందుకంటే వర్క్ తొందరగా అయిపోయింది కాబట్టి. వర్షం పడే ఛాన్స్ అయితే లేదు. వీ హ్యావ్ ఏ క్లియర్ స్కై, సో ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండకపోవచ్చు. సో ఎంజాయ్ ద రైడ్. చూసారు కదా ఈ మధ్య అంకుల్స్ ఎలా బండి నడిపిస్తున్నారు, కొంచెం కూడా సెన్స్ లేదు. సరే బస్ ఆగింది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రావాలి. ఎలా వస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ సైడ్ నుంచి ఏమైనా బండ్లు వస్తున్నాయా అని చూసి ఇండికేటర్ వేసుకొని, అప్పుడు ఈ రోడ్ ఖాళీగా ఉంది, ఎవరు వస్తలేరు బ్యాక్ సైడ్ నుంచి అని చూసుకొని అప్పుడు వస్తారు. చూసుకోవడం లేదు, ఏం లేదు, సీదా కట్టు కొట్టడమే. తర్వాత సంగతి తర్వాత అన్నట్టు. మళ్ళీ మనం ఏమైనా అంటే ఆఖరికి హార్న్ కొట్టినా ఫీల్ అయిపోతారు, ఎందుకు హార్న్ కొడుతున్నావు అంట. వాళ్ళు చేసే మిస్టేక్స్ మాత్రం కనిపించవు. మనమేమో సడన్గా బ్రేక్స్ కొట్టి బండి ఎక్కడికక్కడ ఆపేసేయాలి. ఎనీవేస్, ఏబిఎస్ టెక్నాలజీకి థ్యాంక్ యూ చెప్పాలి. నా బ్రేకింగ్ సిస్టమ్ దానివల్లనే చాలా 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 బాగుంది. సో మీ అందరికీ తెలుసు కదా, 27 జూన్కి ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898 AD రిలీజ్ అవబోతుంది. సో ఈరోజే టికెట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. మార్నింగ్ 10 o'clock టైంలో రిలీజ్ అయిన వెంటనే నేను ఐనాక్స్లో మిడిల్ రోలో టికెట్స్ బుక్ చేసేసుకున్నాను. ఫస్ట్ షో కాదు కానీ అందరికన్నా లాస్ట్ షో, ఎందుకంటే వర్కింగ్ డే కదా, వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక కొంచెం తీరిగ్గా టైం చూసుకొని అప్పుడు వెళ్ళాలి. అది కాకుండా 27కి ఇండియాది సెమీఫైనల్స్ కూడా ఉంది కదా, సో అంతా కవర్ చేసుకొని అయిపోయేసరికి 11 o'clock అవుతుంది. సో ఎగ్జాక్ట్గా 11 PM షో బుక్ చేశాను. ఈ మూవీ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఆన్లైన్లో నేను ఏం కనుక్కున్నానంటే, యాక్చువల్లీ ఈ మూవీని 2022లోనే రిలీజ్ చేద్దాం అనుకున్నారంట. కానీ 2020లో ఆ పాండమిక్ COVID-19 సిచ్యువేషన్ వల్ల ఈ మూవీని జనవరి 2024కి పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ కొన్ని ఎలక్షన్ రీజన్స్ వల్ల అని చెప్పేసి జూన్ వరకు లాగారు. అట్ లాస్ట్ 27th జూన్కి రిలీజ్ అవుతుంది. సో ఎవరెవరు టికెట్స్ ఫస్ట్ డేకి బుక్ చేసుకొని పెట్టుకున్నారో కమెంట్స్లో చెప్పండి. అలాగే నేను కూడా ఒకసారి మూవీ కంప్లీట్గా చూసిన తర్వాత నా రివ్యూ అనేది నెక్స్ట్ మోటో బ్లాగ్లో చెప్తాను.
బ్రేక్ డౌన్ అయినట్టుంది. సైడ్ డివైడర్కి కూడా బ్యాక్ సైడ్ నుంచి గుద్దుకున్నట్టుంది. ఇంత ఇంక్లైన్ రోడ్లో ఇక్కడ బ్రేక్ డౌన్ అయిందంటే చాలా కష్టం. ఆయన రోడ్ సైడ్ అసిస్టెన్స్ బుక్ చేసిన ఇక్కడ నుంచి బండి హ్యాండిల్ చేయడం కష్టమే అవుతుంది. ఆయన మనుషుల హెల్ప్తో ముందు బండి బ్యాక్ చేసి దాన్ని తోసుకుంటా కిందికి తీసుకుపోయి ఆ బండిని పక్కన పెట్టి అప్పుడు రోడ్ సైడ్ అసిస్టెన్స్ మాట్లాడుకొని పంపించుకోవాలి. పాపం ఎలా మేనేజ్ చేస్తాడో. సో గైస్, మీకు తెలుసు కదా, నేను అట్ ప్రెజెంట్ Insta360 Go 3 కెమెరా వాడుతున్నాను. ఈ కెమెరాకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటంటే యాక్షన్ పాడ్ నుంచి, అంటే మెయిన్ ఫ్రేమ్ నుంచి, బాడీ నుంచి కెమెరాని సెపరేట్ చేయొచ్చు. కెమెరాలో కూడా బై డిఫాల్ట్ బ్యాటరీ అనేది ఉంది. దగ్గర 30 to 35 మినిట్స్ అనేది సెపరేట్గా బ్యాకప్ ఇస్తుంది. యాక్షన్ పాడ్లో 170 మినిట్స్ వరకు ఇస్తుంటే ఇది 35 మినిట్స్ వరకు బ్యాకప్ ఇస్తుంది సెపరేట్గా కెమెరాని. సో ఈ అడ్వాంటేజ్ ఏంటంటే మనం కెమెరాని దానికి వెనకాల మ్యాగ్నెట్ ఉంది కాబట్టి సెపరేట్ ప్లేసెస్లో ఎక్కడైతే మ్యాగ్నెట్ అట్రాక్టింగ్ ఐరన్ అక్కడ స్టిక్ అనేది చేసుకోవచ్చు. అది కాకుండా మనకి లాకెట్ వస్తుంది కదా, ఆ లాకెట్లో మనం మెడలో వేసుకొని కెమెరాని సెపరేట్ చేసి మనము దానికి మెడ కింద ఉన్న లాకెట్కి స్టిక్ చేసుకొని శుభ్రంగా 2 చేతులు ఖాళీగా ఉంచి మనము వ్లాగింగ్ అనేది చేసుకోవచ్చు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనం ఒక చేతితో పట్టుకోవాల్సిన అవసరం లేదు, 2 చేతులు ఖాళీగా ఉంటాయి. ఓకే, కెమెరాలో మంచి స్టెబిలైజేషన్ మోడ్ ఉంది. సో మనం నచ్చినంత మాత్రాన డీస్టెబిలైజ్ అవ్వదు, వీడియో ఫ్లిక్కర్ ఎక్కువ అవ్వదు, క్లియర్గా వీడియో అనేది వస్తుంది. ఓకే, మన రెగ్యులర్ లైఫ్ని మనము దాంతో వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఇవి అడ్వాంటేజెస్. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటంటే యాక్షన్ పాడ్ మొత్తం వాటర్ ప్రూఫ్ కాదు, IPX4 రేటింగ్ మాత్రమే. వేరే సెపరేట్ కెమెరా వచ్చేసి IPX8 సంథింగ్ వాటర్ ప్రూఫ్ ఉంది. 5 మీటర్స్ వరకు నీళ్ళల్లో వెళ్తుంది. ఇట్స్ టోటలీ వాటర్ ప్రూఫ్. గట్టి వర్షం పడినా కెమెరాకి ఏం కాదు. కానీ యాక్షన్ పాడ్ మాత్రం లైట్ వర్షానికి మాత్రమే రెసిస్ట్ చేస్తుంది, వాటర్ని రెసిస్ట్ చేస్తుంది, లైట్ రెయిన్కి మాత్రమే. గట్టిగా వర్షం మాత్రం పడితే అది రెసిస్ట్ చేయదు, వాటర్ ప్రూఫింగ్ అనేది ఖరాబ్ అయిపోతుంది అండ్ మొత్తం యాక్షన్ పాడ్ ఖరాబ్ అయిపోతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే నేను ఏమనుకుంటున్నానంటే GoPro 12 ఉంది కదా, ఆ వర్జన్ తీసుకుందామని అనుకుంటున్నాను. దానికి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే GoProలో GPS అనేది ఇన్బిల్ట్ అయి ఉంది. ఈ Insta360లో GPS అనేది ఇన్బిల్ట్ లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, బైక్కి కింద కెమెరా హ్యాండిల్ దగ్గర నేను నా ఫోన్ అటాచ్ చేశాను. ఆ ఫోన్ని నా Insta360తో లింక్ చేసి అక్కడి నుంచి ఫోన్ GPS ద్వారా టెలిమెట్రీ డేటాని నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. వేరాస్ ఇప్పుడు నేను GoPro కొన్నాను అనుకో, GoProలో GPS ఇన్బిల్ట్ ఉంది కాబట్టి జనరల్గా GPS అనేది దాంట్లో ఆన్ చేసి టెలిమెట్రీ డేటాని డిఫాల్ట్గానే దాంట్లో నేను యాక్టివేట్ స్టాట్స్లో చేయగలుగుతాను. అది అడ్వాంటేజ్. సో GoPro 12 కొని దాని మెయిన్ మోటో వ్లాగింగ్ కోసం పెట్టుకొని ఈ Insta360 కెమెరాతోనేమో మన జనరల్గా వాకింగ్ చేసేటప్పుడు, వేరే టైప్ ఆఫ్ వ్లాగింగ్ చేసేటప్పుడు అది వాడుకోవచ్చు. సో అది గైస్ నా ఐడియా. ఒక 1-2 మంత్స్లో బడ్జెట్ చూసుకొని తీసేసుకుంటాను GoPro 12. అండ్ మీ దగ్గర కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. సో గైస్, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ పార్ట్ 1. పార్ట్ 2 వీడియో కూడా సైమల్టేనియస్గా నేను అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.